మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు చిన్న శ్రీను పిలుపుతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలతో కూడి భీమినిపట్నం ఎక్సైజ్ స్టేషన్ దగ్గర ఫ్లెక్సీలతో ధర్నాకు దిగారు. కల్తీ మద్యం తాగించి ప్రాణాలు తీసుకున్న కూటమి ప్రభుత్వం ఎంతో మంది అమాయకుల ప్రాణాలతో చెలగటం ఆడుతుంది అని, బెల్ట్ షాపులు వెంటనే ఎత్తివేయాలని, కల్తీ మద్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కల్తీ మద్యం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ రూములపై దాడులు చేసి నిజాలు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరపాలని, రాష్ట్రంలో ఆడబిడ్డల మాంగళ్యాన్ని కాపాడాలని ఫ్లెక్సీలతో ధర్నాలు చేశారు. ఓకే సార్ ఈరోజు గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో ప్రైవేటు మద్యం షాపులు తీసుకొచ్చి ప్రైవేటు మద్యం షాపులతో పాటు ప్రతి జిల్లాలో కుటీర పరిశ్రమలలాగా కల్తీ మద్యాన్ని సరఫరా చేసే విధానాన్ని ఇటీవల కాలంగా పత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా కల్తీ మద్యాన్ని తాగే పరిస్థితులు ఈ 16 నెలల్లో ఏర్పడ్డాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో మద్య ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియకుండానే వారి ఆరోగ్యాలు పడే కొంతమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. 16 నెలల్లో మీ క్యూఆర్ కోడ్ లేదు. ఈ 16 నెలలు మీరు సప్లై చేసే మద్యం ప్రభుత్వం దాన్ని నిర్ధారణ చేసే మీ దగ్గర ఏ రకమైన వ్యవస్థ లేదు. కేవలం మీ దగ్గర ఉన్న వ్యవస్థ కల్తీ మద్యాన్ని సరఫరా చేసి దాని ద్వారా అక్రమార్జన సంపాదించాలనే ఒక ఆలోచనతోనే కుటిల ప్రయత్నాలు ఇవాళ చేశారు. దాని ఆదిలోని వైఎస్ఆర్ పార్టీ సాక్షి పత్రిక కలిసి ఇవాళ వెలుగు తీసి ఇవాళ ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టింది. ఇవాళ ప్రజల ముందు మీరు దోషిగా నిలబడ్డారని తెలుసుకొని ఇవాళ ఇప్పటికిప్పుడు మీరు రకరకాలైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఓ పక్క సిట్ అంటా ఉంటారు, లేదు ఓ పక్క ఎవరైనా దొరికి మీరు వైఎస్ఆర్ పార్టీ అంటారు. అంతే తప్ప ఇవాళ ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని కట్టడి చేసే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఇవాళ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడ చూస్తే అక్కడ పర్మిట్ రూములు, ఎక్కడ చూస్తే అక్కడ ఈ బార్లు, ఏది కాలాతీతం లేదు, సమయం సందర్భం లేదు. ఉదయం 6 గంటలైనా మందు దొరుకుతుంది, రాత్రి 12 గంటలైనా దొరుకుతుంది, తెల్లవారు 3 గంటలకైనా దొరుకుతుంది. దీనికి ఒక రకమైన విధానం లేకుండా ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ముఖ్యంగా యువతను కూడా పాడు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా కల్తీ మద్యం బ్రాండాన్ని నిలిపేయాలని ఎక్సైజ్ సిబ్బంది వారిని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇల్లు రేవండి, ఖచ్చితంగా ఈ కల్తీ మద్యాన్ని అరికట్టండి. దాని ద్వారా ఈ రోజు మీకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ మహిళలందరూ కూడా ముఖ్యంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ ముఖ్య మహిళా కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున లేచి ఇవాళ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ తరఫున ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రతి కుటుంబం మధ్య బానిస కాకూడదు, ఈ కల్తీ మధ్య బారిన పడకూడదు అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేచిన మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలందరికీ ఇవాళ హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పెత్తున చేతులెత్తి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ